తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేద చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఏంటో తెలుసుకుందాం. భృంగరాజ్, ఉసిరికాయ, బ్రహ్మి, వేప, అశ్వగంధ, మందార పువ్వు, కరివేపాకు. మొదటిది భృంగరాజ్. భృంగరాజ్ జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, తెల్ల జుట్టు సమస్యకు సమర్థవంతంగా పనిచేస్తుంది, జుట్టును బలంగా చేస్తుంది. భృంగరాజ్ నూనెను క్రమం తప్పకుండా తలకు మసాజ్ చేయవచ్చు, నూనె లేదా పొడి రూపంలో ఉపయోగించవచ్చు. రెండోది ఉసిరికాయ. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది, జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. ఇది నేరుగా తినవచ్చు, నూనె లేదా పొడి రూపంలో జుట్టుకి రాసుకోవచ్చు. మూడోది బ్రహ్మి. బ్రహ్మి స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, హెయిర్ ఫాలికల్స్ కు పోషణ ఇస్తుంది, జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. దీనిని నూనె రూపంలో కూడా వినియోగించవచ్చు. నాలుగోది వేప. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు నివారిస్తాయి. ఇది నూనెగా ఉపయోగించవచ్చు. జుట్టుకు వేపాకును కూడా నేరుగా అప్లై చేయవచ్చు. ఐదోది అశ్వగంధ. ఒత్తిడిని తగ్గిస్తుంది, హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది, జుట్టు తెల్లబడ్డాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఆరోది మందార పువ్వు. మందార పువ్వులు, ఆకుల్లో విటమిన్లు, అమైనో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నూనెలో మందార పువ్వులను వేసి వాడుకోవచ్చు, లేదంటే మందార పువ్వుతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఏడోది కరివేపాకు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. కరివేపాకును నూనెలో వేయించి జుట్టుకు క్రమం తప్పకుండా రాసుకుంటే మేలు జరుగుతుంది.